వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్థలాలకి ఎక్కడ డిమాండ్ బాగుంది, సో ఏ ప్లేసెస్లో తీసుకుంటే బాగుంటుంది, మనకి ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేలాగా, అదేవిధంగా మనకి గ్రోత్ ఉండేది, సో అండ్ మనకి తక్కువ రేట్లో అండ్ మనకి అనుకూలంగా హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు హైదరాబాద్లో డిమాండ్ అయితే చాలా పెరిగిపోతుంది, కానీ మనకు గత సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్లో పెరగడం లేదు, తగ్గడం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఓవరాల్గా డిమాండ్ అనేది ఏ ప్లేస్లలో ఎలా ఉంది హైదరాబాద్లో? హైదరాబాద్ ఎప్పుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పిన 3 పూలు 6 కాయలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎప్పుడు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేది ఎప్పటికైనా సరే అది దినదిన అభివృద్ధి చెందుతూ గ్రోత్ అవుతూ ముందుకెళ్తుంది తప్ప ఇంకా కిందికి వెళ్ళడం అనేది ఉండదు. ఎందుకు అంటే మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎక్కువ మంది జనాలు అక్కడ వచ్చి ఉండడానికి ఇష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా వచ్చిన ఒక సర్వేలో తీసుకుంటే, నేను ఇక్కడ ఆర్టికల్ చదివినది అంటే గతంలో ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ వచ్చిన వాళ్ళు కూడా ఎనీ సిటీస్లో బతికే వాళ్ళు అనమాట. ఎక్కడైనా వచ్చి ఉండేవాళ్ళు, ఎక్కడైనా వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళు. కానీ రోజు రోజుకి ఏమైపోతుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. అదేవిధంగా చాలామంది ఏంటంటే స్పెండ్ చేసే కల్చర్ కూడా పెరిగింది, అంటే ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. జనాలు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారు. మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఒక ఛాయ్ తాగడానికి 250-300 రూపాయలు పెడుతున్నారు. దాని అర్థం ఏంది? జనాల దగ్గర డబ్బులు లేక కాదు, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, అందరూ కొనడానికి ఇష్టపడుతున్నారు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే మీరు అన్నట్టుగా లాస్ట్ 1.5 year 2 years నియర్లీ అవును మార్కెట్ చాలా స్లో ఉంది. చాలా అంటే చాలా స్లో ఉంది. ఎవరెన్ని లంబా చోడా చెప్పినా కూడా ఏంటంటే రియాలిటీ బయట జరిగేది అంత స్పీడ్గా లేదు. అవును, కానీ ఇది కరెక్ట్ టైం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకంటూ ఆస్తులు సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ టైం ఏదైనా ఉందంటే అది ఈ టైమే. సో ఎక్కడ ఏ ఏరియాలో తీసుకుంటే బెస్ట్ అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము హైదరాబాద్ సరౌండింగ్ లోపల ఎక్కడ మీరు ప్రాపర్టీస్ కొన్నా సరే, ఈ పర్టికులర్ ఏరియా అని లేదు, ఎనీ పర్టికులర్ ఏరియా అని కూడా లేదు. మీరు హైదరాబాద్ సరౌండింగ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే నెక్స్ట్ 10 years విపరీతంగా గ్రోత్ వస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ గ్రోత్ ఎక్కడైతుందో అలాంటి ఏరియాలో తొందరగా ఎక్స్పాండ్ అవుతుంది కదా, తొందరగా గ్రోత్ వస్తుంది కదా అని చెప్తారు. సో ఆ విధంగా చాలామంది సిటీ లోపల వాళ్ళ బడ్జెట్ ఎక్కువ ఉంది, కొంచెం ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటే కమర్షియల్లో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొందరు రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే లాస్ట్ 1-2 years నుంచి స్లో ఉంది, కానీ రేట్లు తగ్గలేదు, అట్లానే పెద్దగా పెరగలేదు కూడా. కానీ మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రియల్ ఎస్టేట్ మొమెంటం స్టార్ట్ కాబోతుంది. రియల్ ఎస్టేట్ మొమెంటం ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మాత్రం మళ్ళీ చెప్తున్నా కదా, రాకెట్ స్పీడ్ కంటే ఎక్కువ పోతుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చాలాసార్లు చూసినాం. అండ్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కామన్. ఇది అవును, రియల్ ఎస్టేట్ ఎప్పుడు జెట్ స్పీడ్తో రాకెట్ స్పీడ్తో వెళ్ళిపోదు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయినా, గవర్నమెంట్ మారినా, ఎలక్షన్స్ వచ్చినా, ఇంకేదైనా ప్రకృతి విపత్తులు వచ్చినా కొంచెం స్లో డౌన్ అవుతుంది. కొంచెం ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, మనం కార్లో కానీ బైక్ కానీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, మనము స్లో చేసుకుంటాము. స్లో చేసుకున్న తర్వాత స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ కొంచెం స్పీడ్ పెంచుతాం కదా. రియల్ ఎస్టేట్లో కూడా ఈ స్పీడ్ బ్రేకర్ లాంటిదే ఇలాంటివన్నీ కూడా. సో ఇది 3 to 6 months, 1 year 2 years మ్యాక్స్. వరస్ట్ కేసులో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 4 సంవత్సరాలు ఉంటుంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఒక 2 years తర్వాత ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, నా పేరు సంజయ్ నాయక్, నేను మళ్ళీ చెప్తున్నా, కావాలంటే ఈ వీడియోని రీల్స్లా కట్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. 2 సంవత్సరాల తర్వాత నాతో మాట్లాడండి. 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూమ్ లేవబోతుంది. ఎలా అంటే కని విని ఎరుగని స్థాయిలో ఉండబోతుంది. 2030 తర్వాత, నేను గతంలో కూడా చెప్పిన, చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఈ సబ్జెక్ట్ మీద. 2030 తర్వాత ఒక మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్ నుంచి 100 kilometer రేడియస్ లోపల ఎక్కడ కూడా గజం భూమి 10,000 కన్నా తక్కువలో కొనలేడు. అంతలాగా అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి మీ బడ్జెట్ తగ్గట్టు, మీ ఆఫీస్ లొకేషన్కి దగ్గర ఉండాలి, మీ వర్కింగ్ ప్లేస్కి నియర్ బై ఉండాలి, అన్ని ఎమ్యూనిటీస్కి ఫెసిలిటీస్కి దగ్గర ఉండాలి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కడ తీసుకోవాలంటే, ఎక్కడైతే మెట్రో ఎక్స్పాన్షన్ అవుతుందో, మెట్రో ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఉంది కదా, అక్కడ తీసుకోండి. సెకండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాగా డెవలప్మెంట్స్ ఏవైతే ఏరియాస్ ఉన్నాయో,
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సరౌండింగ్లో తీసుకోవాలి. అక్కడ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది, అంత బడ్జెట్ మనం అక్కడ పెట్టలేము అన్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలి. ఎందుకంటే డిస్టెన్స్ వెళ్ళే కొద్దీ ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఏంటంటే ఎక్కడ తీసుకున్నా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, తర్వాత వచ్చేసి ల్యాండ్, మ్యూటేషన్, ఇవన్నీ చాలా ఖర్చులు ఉంటాయి అనమాట. డెవలప్మెంట్ ఛార్జెస్ అన్నీ ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే ఒక బిల్డర్కి మినిమం యావరేజ్గా బిలో 5,000 రూపీస్ అమ్మడం ఇంపాసిబుల్. మీరు హైదరాబాద్ లోపల ఎక్కడ తీసుకోవచ్చు వారాల లోపల 5,000 కంటే తక్కువలో దొరకడం అనేది ఇంపాసిబుల్ అది. సో మనకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ మోస్ట్లీ చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో ఎక్కడ డెవలప్మెంట్ కాబోతుంది, ఏ ఏరియాలో కాబోతుంది? ఐటీ పరంగా తీసుకున్నా మీరు అన్నట్టు ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఏరియాస్ ఉంటాయి ప్రైమ్ లొకేషన్స్, అవి దానికి ఎన్ని చేంజెస్ వచ్చినా మార్పులు ఉండవు. లైక్ గచ్చిబౌలి, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మనకి కోకాపేట్ కావచ్చు, నార్సింగి కావచ్చు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రాజేంద్ర నగర్ కావచ్చు. రాజేంద్ర నగర్ అంటే ఆర్ఎం గారి నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ కావచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే శ్రీశైలం హైవే, తుక్కుగూడ, ఈ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఘట్కేసర్, ఈ ఏరియాలో కూడా ఉప్పల్, ఈ ఏరియాలు బాగా డెవలప్ అవుతున్నాయి. సో ఎక్కడైనా సరే కానీ మన రిక్వైర్మెంట్ ఏముందన్నది చూసుకోవాలి. ఫస్ట్ మనం ఇల్లే కొనాలా, అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాటే కొనాలా అన్నది చూసుకొని మన రిక్వైర్మెంట్ తగ్గట్టు, ఇందాక చెప్పిన కదా, మన బడ్జెట్ని బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు చేంజ్ అవుతుంటాయి. మన ప్రియారిటీ ఏముంది, ఇల్లు కట్టుకొని ఉండడానికేనా, జస్ట్ రెంటల్ పర్పసేనా, కమర్షియల్గా ఆలోచిస్తున్నామా, లేదా దాన్ని ఇంకేదైనా డెవలప్మెంట్ కోసమా, వీటిని బేస్ చేసుకొని అప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక చాలామంది కమర్షియల్ కానీ లేదా రెసిడెన్షియల్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ అది, ఇదే కరెక్ట్ మీకు ఇది రాంగ్ అని చెప్పడానికి ఉండదు రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే మనిషిని బట్టి, వాళ్ళకున్న టేస్ట్ని బట్టి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఆటోమేటిక్గా డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. కాబట్టి ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక మున్సిపాలిటీ లిమిట్కి కానీ జిహెచ్ఎంసీ లిమిట్లో కానీ ఇక్కడ తీసుకోవాలి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఏవైతే విలేజెస్ ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు ఇంకా పెద్దగా డెవలప్ కాని ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా హెచ్ఎండిఏలో కలుస్తున్నాయి, జిహెచ్ఎంసీలో కలుస్తున్నాయి. అది దాటిన తర్వాత, ఓఆర్ఆర్ దాటిన తర్వాత అన్నీ కూడా హెచ్ఎండిఏలో కలుస్తున్నాయి. సో ఈ హెచ్ఎండిఏ లిమిట్స్లో తీసుకున్నా లేదా మనకి జిహెచ్ఎంసీలో తీసుకున్నా కూడా అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. ఒక్కటి ఏంటంటే మనం లీగల్గా క్లియర్ ఉందా లేదా. సో ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ అనేది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్లు చాలా వరకు ఇప్పుడు మనకి ఉప్పల్, నాగోలు అక్కడ హెచ్ఎండిఏ తీసుకున్నా కానీ అండ్ ఇలాంటివి హెచ్ఎండిఏలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. సో హెచ్ఎండిఏలో రేట్స్ ఎలా ఉంటాయి? ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా లేఅవుట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్ లోపల తీసుకుంటే ఇంతకుముందు హుడా లేఅవుట్ అని ఉండే, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండే. ఆ హుడా కాస్త చేంజ్ అయ్యి నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు హెచ్ఎండిఏగా మారింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా. సో అట్లా హుడా లేఅవుట్లో కానీ హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఏరియాని బట్టి మళ్ళీ ప్రైజెస్ అనేది మారుతుంటుంది. సో మినిమం ప్రైజెస్ వచ్చేసి ఇప్పుడు రోడ్డుకి నియర్ బై ఉండాలి, అన్ని డెవలప్మెంట్స్కి చాలా దగ్గర ఉండాలంటే 7,000 నుంచి 9,000, 10,000, ఏరియాని బట్టి 12,000 వరకు కూడా చేంజెస్ ఉంటాయి. కమర్షియల్గా, రెసిడెన్షియల్గా తీసుకున్నా మినిమం వచ్చేసి ఒక 5,500, 6,000 నుంచి మొదలు పెడితే అప్ టు 10,000. అది లొకేషన్ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. ఎక్కడ తీసుకున్నా అది హుడా లేఅవుట్ కావచ్చు, హెచ్ఎండిఏ లేఅవుట్ కావచ్చు, రెండిట్లో కూడా పెద్ద వేరియేషన్ అనేది ఏముండదు. కానీ హెచ్ఎండిఏ అనేది 100% సేఫ్టీ అంటారు. హెచ్ఎండిఏ కానీ లేదా వచ్చేసి మనకి హుడా కానీ డిటిసిపి కానీ లేఅవుట్ ఉందనుకోండి, దానికి ఒక ఎల్పి నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఎల్పి నెంబర్ ఉంటే ఏంటంటే మాక్సిమం దాంట్లో డబల్ రిజిస్ట్రేషన్లు, కబ్జాలు ఇలాంటివి కావన్నమాట. ఒకవేళ జీపీ లేఅవుట్లో తీసుకుంటే ఏంటంటే మీ అందరికి కొత్తగా తెలిసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది. సో ఎల్ఆర్ఎస్ అనేది ఏంటంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటారు దాన్ని. అంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ ఏమి ఉండవు దానికి పెద్దగా, కానీ అది గనక రెగ్యులరైజ్ చేసుకుంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అది. సో అది రెగ్యులరైజ్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండదన్నమాట. మనం కొనుక్కొని అమ్ముకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా కూడా సేఫ్ సైడ్ ఉంటుంది. కాబట్టి జీపీ అయినా కొనొచ్చు. జీపీ లేఅవుట్లో కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. జీపీ లేఅవుట్ కొంచెం బస్తీ టైప్కి ఉంటుంది. హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ లేదా వచ్చేసి మనకు హుడా లేఅవుట్ ఏంటంటే కొంచెం కాలనీ టైప్ ఉంటుంది. ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు లేఅవుట్లో ఎక్కువ ఉంటాయి, జీపీలో తక్కువ ఉంటుంది అనమాట. ఈ డిఫరెన్సెస్ని చూసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.